హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్ ఫ్లో త్రూ పైప్స్ యొక్క పార్ట్ 1 లెక్చర్. సో ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనేది నేను ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ తో కలిపి చెప్తాను. ఎందుకంటే నాకు హార్డ్లీ 2-3 క్వశ్చన్స్ మాత్రమే దొరికాయి. దానికోసం ఒక వీడియో లెక్చర్ అనేది వేస్ట్ అనిపించింది. అందుకే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ తో కలిపి చెప్తాను. అండ్ ఫ్లో త్రూ పైప్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, ఫ్లో త్రూ పైప్స్ లో మనకు 140+ క్వశ్చన్స్ ఉన్నాయి. సంబడి ఆస్క్డ్ వెయిటేజ్ ప్రకారం చేయండి సార్ అని. సో అండ్ మోర్ ఓవర్ మనం రీసెంట్ గా బెర్నౌలీ ఈక్వేషన్ నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ నేర్చుకున్నాం. సో ఆ నాలెడ్జ్ మనకు చాలా రీసెంట్ నాలెడ్జ్ కాబట్టి మీకు ఈ డిఫరెంట్ ఎనర్జీ ఓరియంటెడ్ గా ఎనర్జీ లైన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పార్ట్ లో నేను ఎనర్జీ లైన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ షుడ్ కమ్ ఫ్రమ్ ద పైప్ ఎక్సెట్రా రేనాల్డ్స్ నెంబర్ నుంచి రావాలి. బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఎనర్జీ లైన్స్. ఎందుకంటే మీకు ఎనర్జీస్ గురించి రీసెంట్ గా నేర్చుకున్నారు కాబట్టి, అంటే డైనమిక్స్ లో నేర్చుకున్నారు కాబట్టి, ఆఫ్టర్ ఫినిషింగ్ ద డైనమిక్స్ ఫ్లో త్రూ పైప్స్ అనేది నాకు కరెక్ట్ గా అనిపించింది. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మోర్ వెయిటేజ్ ఇస్ దేర్ ఫర్ ద ఫ్లో త్రూ పైప్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లూయిడ్ కైనమెటిక్స్ లో 150+ క్వశ్చన్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ లో 140+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్లు కూడా చాలా క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాయి ప్రతి ఎగ్జామ్ లో కూడా. ఇక్కడే కాదండి, ఏఈఏడబ్ల్యూ అనే కాదండి, గేట్ ఈఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ 3 చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో before going to the energy lines and different energies, we have to know about the difference between the pipe flow and the non-pipe flow. Okay, first of all, pipe ante enti ante a circular conduit. Circular shape లో ఉండే ఒక కాండ్యూట్ ని మనం పైప్ అనాలి. నాన్ సర్క్యులర్ కాండ్యూట్ ని ఏమనాలి అంటే డక్ట్స్ అనాలి. నాన్ సర్క్యులర్ కాండ్యూట్స్ ని మనము పైప్ అనకూడదు, డక్ట్స్ అనాలి. ఎగ్జాంపుల్ రెక్టాంగిల్, ఓకే, ట్రయాంగిల్, స్క్వేర్, సచ్ టైప్. సో నెక్స్ట్ పైప్ ఫ్లో అని ఎప్పుడు అంటాం? యాక్చువల్ గా మనకు ఫ్లో త్రూ పైప్స్ అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ 1 లో పైప్ అనేది కంప్లీట్ గా ఫ్లో అవుతుంది, కంప్లీట్ ఫ్లో జరుగుతుంది. ఇక్కడేమో పార్షియల్ ఫ్లో జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 1 లో కంప్లీట్ ఫ్లో ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో క్యూ వెళ్తుంది. ఇక్కడ అలా కాదండి, పార్షియల్ ఫ్లో వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ 1 ని మనం ఏమనాలి అంటే పైప్ ఫ్లో అనాలి. ఎగ్జాంపుల్ 2 ని మనం ఏమనాలి అంటే ఓపెన్ ఛానల్ ఫ్లో అనాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైప్ ఫ్లో అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో అనేది మీకు ఇంపార్టెంట్. సో పైప్ ఫ్లోలో డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు అంటే మెకానికల్ డివైజెస్ లైక్ మోటార్స్. ఎవరో ఒకరు ఉండాలి, మెకానికల్ డివైజెస్ ఉండాలి, మోటార్స్ కానీ పంప్స్ కానీ ఏదైనా సరే. ఓకే, ఓపెన్ ఛానల్ ఫ్లోలో డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు అంటే గ్రావిటీ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. సో పైప్ ఫ్లోలో వాటర్ కానీ ఏదైనా ఫ్లూయిడ్ కానీ పోవాలి అంటే మనం ఖచ్చితంగా పంప్ కానీ మోటార్ కానీ ఇన్స్టాల్ చేయాల్సింది. బట్ కమ్ టు ద కేస్ ఆఫ్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో గ్రావిటీ మాత్రమే డ్రైవింగ్ ఫోర్స్. You never observe any type of pumps and motors in case of gravity flows. So gravity వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఎలివేషన్ డిఫరెన్స్ వస్తుంది ఓపెన్ ఛానల్ ఫ్లో. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డిఫరెన్స్. సెకండ్ కేటగిరీ డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, పైప్ ఫ్లోలో కంప్లీట్ ఫ్లో ఉంటుంది. ఇక్కడేమో పార్షియల్ ఫ్లో ఉంటుంది. పార్షియల్ ఫ్లో అంటే కంప్లీట్ ఫ్లో. ఒక పైప్ లో వాటర్ కానీ ఏదైనా ఫ్లూయిడ్ కానీ కంప్లీట్ గా వెళ్తుంది అంటే ఎలాంటి స్పేస్ లేకుండా వెళ్తుంది అంటే ఖచ్చితంగా పైప్ లో. అదే ఒక పైప్ లో ఎంతో కొంత ఓపెన్ స్పేస్ తో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అంటే ఓపెన్ ఛానల్ ఫ్లో కిందకి వెళ్ళిపోతుంది, పార్షియల్ ఫ్లో కిందకి వెళ్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, మీరు పైప్ ఫ్లోని మనం ఏమనాలి అంటే ఇంటర్నల్ ఫ్లో అనాలి. ఓపెన్ ఛానల్ ఫ్లో ఏమనాలంటే ఎక్స్టర్నల్ ఫ్లో అనాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 అనేది నేను ఫస్ట్ లెక్చర్ లో చెప్పాను. ఇంటర్నల్ ఫ్లో అంటే ఏంటంటే 2 సర్ఫేస్ల మధ్య కన్ఫైన్ అవుతూ ఆ సర్ఫేస్ నిండా, అంటే 2 డిఫరెంట్ సర్ఫేస్ల మధ్యలో ఉన్న ఏరియాలో కంప్లీట్ గా వెళ్తే దాన్ని ఇంటర్నల్ ఫ్లో అంటారు. ఎక్స్టర్నల్ ఫ్లో అని ఎప్పుడు అంటారు అంటే ఒక సర్ఫేస్ కి మాత్రమే స్ట్రిక్ట్ అయ్యాయి, అంటే దానికి లిమిట్ ఉండదు, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అలాంటి ఫ్లోస్ ని మనం ఏమంటాము అంటే ఎక్స్టర్నల్ ఫ్లోస్ అంటారు. ఎక్స్టర్నల్ ఫ్లోస్ కి ఎగ్జాంపుల్ ఎవరు? ఓపెన్ ఛానల్ ఫ్లో, బౌండరీ లేయర్ కేస్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్లోస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అండి,
నెక్స్ట్, సో పైప్ ఫ్లోలో మనకు ఎలాంటి ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఉండదు. ఎలాంటి ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఇందులో ఎవరు కూడా no fluid particle will expose to atmosphere. No fluid layer will expose to atmosphere. But in this case, this top surface is exposing to atmosphere. ఓకే, సో ఇక్కడ టాప్ సర్ఫేస్ అనేది ఖచ్చితంగా అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ టాప్ సర్ఫేస్ ఎక్స్పోజ్ అయ్యే ఆ లేయర్ ని మనం ఏమనాలి అంటే ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఆర్ ఓపెన్ సర్ఫేస్ అంట. ఓకే, సో ఇక్కడ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, బట్ ఇక్కడ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద పైప్ ఫ్లో అండ్ ద ఓపెన్ ఛానల్ ఫ్లో. పైప్ ఫ్లో అని ఎప్పుడు అనాలి అంటే ఖచ్చితంగా ఆ పైప్ యొక్క ఏరియా మొత్తంలో వాటర్ వెళ్తూ ఉండాలి, అలాంటప్పుడే మనం పైప్ ఫ్లో అనాలి. ఓకే, నౌ గో టు ద క్వశ్చన్స్. ద పీజోమెట్రిక్ హెడ్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్, మీకు తెలుసు టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్, ఆల్సో కాల్డ్ వెలాసిటీ హెడ్, ప్లస్ potential head, also called datum head, also called elevation head. Okay, so 1 2 3 ఈ 3 హెడ్స్ యొక్క కాంబినేషన్ టోటల్ హెడ్. ఈ టోటల్ హెడ్స్ లో పీజోమెట్రిక్ హెడ్ అంటే మనం ఆల్రెడీ క్వశ్చన్ చూసాము, బట్ విల్ సి రీకాల్ చేసుకుందాం. పీజోమెట్రిక్ హెడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్. ఓకే, సో ప్రెషర్ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1 की answers here. Next question number 2. The total head in a flow is the sum of. Total head అనేది ఏ రెండిటికి ఈక్వల్ గా ఉంటుంది అంటున్నాడు. సో టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్. సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ని మనము పీజోమెట్రిక్ హెడ్ అన్నాం. కాబట్టి టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు పీజోమెట్రిక్ హెడ్ ప్లస్ velocity head. So this is your answer. So answer must be C for the question number C. And option B చూడండి, piezometric head plus pressure head అన్నాడు. So piezometric head plus pressure head we don't call it as piezometric plus datum head కాదండి. Piezometric head and velocity head, datum head wrong. Okay, next question number 3. The locus of elevation that water will rise in series of pitot tubes is called. Okay, so ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనం ఎనర్జీ లైన్స్ కి సంబంధించిన డేటా నేర్చుకోవాల్సింది. ఓకే, సో ఎనర్జీ లైన్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్దేమో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఆర్ పీజోమెట్రిక్ లైన్. రెండో ఎనర్జీ లైన్ ఏంటండి? టోటల్ ఎనర్జీ లైన్. ఓకే, సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ వేరే ఒక ఎనర్జీ లైన్, రెండో ఎనర్జీ లైన్ పైన వచ్చేసి టోటల్ ఎనర్జీ లైన్. సో లెట్ us టేక్ ఏ పైప్ ఫ్లో. ఇలా ఒక పైప్ తీసుకుందామండి. వెయిట్, ఇలా ఒక పైప్ స్లోపింగ్ టువర్డ్స్ దిస్ సెక్షన్ 2 అప్వర్డ్ ఎక్కడుంది? 1 1 లో ఉంది. ఓకే, సో ఓకే, లెట్ us టేక్ ఎ datum. datum should be horizontal. అది ఇంక్లైన్డ్ గా ఉండకూడదు. datum అనేది పక్కా హారిజంటల్ ఉండాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ సెంటర్ లైన్ ఆఫ్ పైప్. ఓకే, సో ఇలా ఫ్లో అనేది ఇదిగోండి 1 1 నుంచి 2 2 కి వస్తుంది. రైట్, సో ఇప్పుడు మనము ఎనర్జీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఫాలోడ్ బై ఎనర్జీ లైన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. యూ నీడ్ పేషెన్స్ ఫర్ దిస్. ఓకే, ఖచ్చితంగా మీకు పేషెన్స్ కావాలి, బికాస్ మీకు కావాల్సిన ఎనర్జీస్ ని గుర్తుపట్టి ఆ తర్వాత వాటిని కనెక్ట్ చేసుకుంటూ పోతే లైన్స్ వస్తాయి. సో ఐ నీడ్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనము ఏం చేద్దాము అంటే డేటమ్ హెడ్ రిప్రజెంటేషన్ చూద్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నేను చేసేది హెడ్స్ ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నా. డేటమ్ హెడ్ ఎలా అంటే మెజర్డ్ వర్టికల్లీ
ఫ్రమ్ డేటమ్ టు సెంటర్ లైన్ ఆఫ్ పైప్ ఎట్ దట్ సెక్షన్. ఇప్పుడు మీకు సెక్షన్ 1 దగ్గర ఉన్న డేటమ్ హెడ్ కావాలి అంటే డేటమ్ నుంచి ఆ సెక్షన్ 1 దగ్గర ఉన్న సెంటర్ లైన్ ఆఫ్ పైప్ దగ్గర ఉన్న పాయింట్ వరకు వర్టికల్ గా మీరు ఏం చేస్తారు అంటే ఒక ఆర్డినేట్ వేయండి. అది బై డిఫాల్ట్ గా డేటమ్ హెడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ సెంట్రల్ లైన్ నుంచి డేటమ్ కి మధ్యలో ఉండే వర్టికల్ డిస్టెన్స్ ని డేటమ్ హెడ్ అంటాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది. ఓకే, ప్రెషర్ హెడ్ ఎలా మెజర్ చేస్తారు అంటే measured vertically from సెంటర్ లైన్. ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? సెంటర్ లైన్ ఆఫ్ పైప్ నుంచి. సెంటర్ లైన్ ఆఫ్ పైప్ అంటే ఎవరండి? మళ్ళీ డేటమ్ హెడ్ అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ. ఓకే, అక్కడి నుండి ఓకే మెజర్డ్ వర్టికలీ ఫ్రమ్ సెంటర్ లైన్ ఆఫ్ పైప్ equal to ordinate of P by rho g. దేనికి ఈక్వల్ గా ఉండాలి? P by rho g. ఓకే, సో ఈ సెక్షన్ దగ్గర ఎంత ప్రెషర్ ఉంది? సమ్ P1 ప్రెషర్ ఉంది అనుకుందాం. ఎంత ఉంది అనుకుందాము? P1 ప్రెషర్. సో P1 by rho g. సో సిమిలర్ గా మనము కైనెటిక్ హెడ్ ఆర్ వెలాసిటీ హెడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో మెజర్డ్ వర్టికలీ, ఇదైతే కామన్, వర్టికలీ కామన్. సో measured vertically from pressure head to ఎక్కడ ప్రెషర్ హెడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెషర్ హెడ్ టు పాయింట్ ఈక్వల్ టు ఆర్డినేట్ v²/2g. అంటే ప్రెషర్ హెడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీరు ఆ కైనెటిక్ హెడ్ ఆర్డినేట్ ఉంటుంది కదండి, v²/2g, ఆ ఆర్డినేట్ వరకు మీరు వర్టికల్ గా మెజర్ చేసుకుంటూ పోతే వచ్చేది ఆ పర్టికులర్ సెక్షన్ 1/1 యొక్క కైనెటిక్ హెడ్. సో ఈ మూడింటిని కలిపితే వచ్చే పాయింట్ టోటల్ ఎనర్జీ పాయింట్, టిఈపి, టోటల్ ఎనర్జీ పాయింట్. ఓకే, అలా కాకుండా Z1 + P1/ρg ని కలిపితే వచ్చే పాయింట్ పీజోమెట్రిక్ ఎనర్జీ పాయింట్, పిఈపి. ఓకే, సో టిఈపి అంటే టోటల్ ఎనర్జీ పాయింట్ అండ్ పిఈపి అంటే పీజోమెట్రిక్ ఎనర్జీ పాయింట్. సో ఈ రెండింటిని ఇలా మనం ప్రతి సెక్షన్ కి డ్రా చేద్దాం. చూడండి, ఇప్పుడు సెక్షన్ 2 దగ్గర డ్రా చేయండి. సెక్షన్ 2 దగ్గర డ్రా చేస్తే ఇక్కడ Z2 ఎలివేషన్ హెడ్ వచ్చింది. అదే విధంగా మనకు P2/ρg అనే ఒక ప్రెషర్ హెడ్ వస్తుంది. సిమిలర్ గా మనకి ఇక్కడ V2²/2g వచ్చింది. ఓకే, V2²/2g. ఇప్పుడు మనం లైన్స్ ని చెప్పాలి. లైన్స్ ఎలా చెప్తారు చూడండి. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, టోటల్ ఎనర్జీ లైన్. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్ ఎలా డిఫైన్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, it is the line joining all points piezometric heads. ఓకే, సో ఇక్కడ వచ్చేసి it is a line joining all points టోటల్ హెడ్స్. ఏం జాయిన్ చేయాలి? టోటల్ హెడ్స్ ని జాయిన్ చేయాలి. ఓకే, సో ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ 2 లైన్స్. సో చూడండి, ఇప్పుడు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఎలా వస్తుందట అంటే ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్ ద పీజోమెట్రిక్ హెడ్స్ ని జాయిన్ చేస్తూ వస్తే దాన్ని మనం ఏమనాలి? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఆర్ పీజోమెట్రిక్ లైన్ అనాలి. ఓకే, సో ఇలా జాయిన్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో ఇలా జాయిన్ చేసాం. సో దీన్ని ఏమనాలి అంటే బై డిఫాల్ట్ గా హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనాలి. ఏమనాలి? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై ఇప్పుడు మనము టోటల్ ఎనర్జీ లైన్ డ్రా చేస్తున్నాం.
టోటల్ ఎనర్జీ లైన్ డ్రా చేయాలంటే ప్రతి పాయింట్ యొక్క టోటల్ ఎనర్జీని మనము కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. సో ఈ పాయింట్ యొక్క టోటల్ ఎనర్జీ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ యొక్క టోటల్ ఎనర్జీ ఇక్కడ ఉంది. సో డెఫినెట్ గా మనకు ఓకే ఇక్కడ వరకు ఉంది అనుకో. ఓకే రైట్. సో ఇదేం లైన్ అండి? టోటల్ ఎనర్జీ లైన్. ఇదేం లైన్? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. సో మీకు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఎలా డ్రా చేయాల్సి వచ్చింది, ఎలా డ్రా చేయాలో వచ్చేసింది, టోటల్ ఎనర్జీ కూడా వచ్చేసింది. అయితే వీటి యొక్క రిప్రజెంటేషన్ ఏమి ఇస్తుంది అంటే, లెట్ us టేక్ ఏ పాయింట్ సమ్ పి, పాయింట్ సమ్ క్యూ. సో ఇక్కడ ఉన్న టోటల్ ఎనర్జీ ఆఫ్ పి చెప్పండి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ పాయింట్ పైన ఇక్కడ పోవాలి. ఈ పాయింట్కి ఎంత ఎనర్జీస్ ఉన్నాయి? లెట్ us టేక్ దిస్ ఇస్ జెడ్. మీరు ఇలా కూడా చేయొచ్చు, లైక్ జెడ్ అండ్ దిస్ ఈజ్ పిపి బై రోజీ అండ్ దిస్ ఈజ్ విపి స్క్వేర్ బై 2g అని చేయొచ్చు. బట్ అలా కాకుండా ఒక్కసారి లైన్ వచ్చిన తర్వాత ఆ లైన్లో ఈ వేరియేషన్ తెలిసినప్పుడు, మనకు ఒక స్లోప్ కి వేరియేషన్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాయింట్ యొక్క వెలాసిటీ, ఆ పాయింట్ యొక్క టోటల్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇదే విధంగా క్యూ యొక్క టోటల్ ఎనర్జీ కావాలనుకోండి, మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్ గా మనం ఈ పాయింట్ నుంచి వర్టికల్ గా పైకి పోతే ఇక్కడైతే ఎంతైతే ఆర్డినేట్ ఉంటుందో, డేటమ్ నుంచి ఎంతైతే ఆర్డినేట్ ఉంటుందో ఈ టోటల్ కలిపితే మనకు వచ్చేది టోటల్ ఎనర్జీ ఆఫ్ క్యూ వస్తుంది. టోటల్ ఎనర్జీ ఆఫ్ క్యూ వస్తుంది. సిమిలర్ గా హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, ఎక్కడైతే మీకు ఏ పాయింట్ దగ్గర అయితే మీకు పీజోమెట్రిక్ హెడ్ కావాలో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ లైన్ దగ్గరికి వెళ్ళి మార్క్ చేసేసి దిస్ ఈజ్ పీజోమెట్రిక్ హెడ్ ఆఫ్ పి అని రాసేయండి. అదేవిధంగా మీకు క్యూ కూడా కావాలనుకోండి, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, దాని యొక్క వర్టికల్ ఆర్డినేట్ ఫ్రమ్ ద డేటమ్ చూడండి, చూస్తే మనకు పీజోమెట్రిక్ హెడ్ ఆఫ్ క్యూ వస్తుంది. ఓకే, సో ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్ కి సంబంధించిన వేరియేషన్, రిప్రజెంటేషన్, ఇంపార్టెన్స్. సో ఎలా డ్రా చేయాలో చెప్పాను. అండ్ ఇప్పుడు మనము ఈ లైన్స్ లో అడిగే క్వశ్చన్స్, ఈ లైన్స్ లో మనకు థియరీ ఓరియంటెడ్ గా ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్ కి సంబంధించిన బేసిక్ డిఫరెన్స్ చూసాము. రెండో డిఫరెన్స్ చూడండి, ఆల్సో కాల్డ్ పీజోమెట్రిక్ లైన్. ఏమంటారండి? ఇంకా పీజోమెట్రిక్ లైన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏమంటారు అంటే ఫ్రిక్షనల్ లైన్ అంటారు. ఏమంటారు? ఫ్రిక్షనల్ లైన్. ఎందుకు అంటే చూడండి, దిస్ ఈస్ హ్యావింగ్ సమ్ స్లోప్ టీటా. దిస్ టీటా, ఈ టోటల్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు పడిపోతుంది అంటే డ్యూ టు పైప్ రఫ్నెస్ ఆర్ ఫ్రిక్షన్. అంటే ఆ ఫ్లూయిడ్ ఫ్లో పైన ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ అవుతుందో, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందో, అక్కడ ఉన్న ఎనర్జీ అనేది, ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క ఎనర్జీ అనేది ఫ్రిక్షన్ వల్ల తగ్గిపోతుంది. ఆ వెలాసిటీ తగ్గిపోతుంది. ట్రూలీ స్పీకింగ్ అక్కడ ఉన్న డేటమ్ తగ్గదు, అక్కడ ఉన్న ప్రెషర్ తగ్గదు. ఫ్రిక్షన్ ఈజ్ డామినేటెడ్. ఫ్రిక్షన్ అని ఎందుకు అన్నాము అంటే ఫ్రిక్షన్ డామినేట్స్ వెలాసిటీ. ఫ్రిక్షన్ ఎవరిని డామినేట్ చేస్తుంది? వెలాసిటీని డామినేట్ చేస్తుంది. అందుకే ఫ్రిక్షనల్ లైన్ అని ఎందుకు అన్నాము అంటే టోటల్ ఎనర్జీ లైన్ లో పీజోమెట్రిక్ లైన్ పైన వెలాసిటీ ఆర్డినేట్ ఉంది కాబట్టి ఆ వెలాసిటీ ఆర్డినేట్ అనేది ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫ్రిక్షన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ఆ ఆర్డినేట్ ని మనము ఫ్రిక్షనల్ లైన్ అనొచ్చు. ఆ ఆర్డినేట్ అనేది ఫ్రిక్షన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ లైన్ అనేసాం. ఓకే, సో ఇది రెండో డిఫరెన్స్ అండి. మూడో డిఫరెన్స్, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఆల్వేస్ parallel to TL. ఆల్వేస్ ప్యారలల్ టు TL అండ్ సేమ్. ఇందులో డిఫరెన్స్ ఏం లేదు, వీళ్ళిద్దరూ ప్యారలల్ ఉన్న ట్రై చేస్తారు అంటిల్ అన్లెస్ no external energy is added.
నో ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈజ్ యాడెడ్. ఓకే, రైట్. సో దీని మీనింగ్ ఏంటో చూడండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక పైప్ ఇలా ఉంది, ఇక్కడ టోటల్ ఎనర్జీ లైన్ అనేది ఇలా వచ్చేసింది. సరే, లెట్ ఇట్ బి. ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, ఓకే, అండ్ ఇది టోటల్ ఎనర్జీ లైన్, రైట్. సో దీన్ని మనం ఏమన్నాము, ఫ్రిక్షనల్ స్లోప్ అన్నాము. ఫ్రిక్షనల్ స్లోప్ అని ఎందుకు అన్నాము అంటే ఫ్రిక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఫ్రిక్షన్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి, రైట్. సో ఈ మూడు ఎనర్జీస్ లో కూడా ఫ్రిక్షన్ అనేది ఎవరిని డామినేట్ చేస్తుంది, వెలాసిటీని డామినేట్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనము ఫర్ సపోజ్ ఈ లొకేషన్ లో ఏదైనా ఒక పంప్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ పంప్ పెట్టడం వల్ల మనకు ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ పెరుగుతుంది, ఓకేనా. సో ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఓకే, ఇక్కడ సడన్ గా ఆర్డినేట్ అనేది ఇదిగోండి ఇలా వచ్చేసి సడన్ గా ఆర్డినేట్ అనేది పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా పడిపోతూ ఉంటుంది, ఓకేనా. సో ఈ సడన్ రైజ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, సడన్ రైజ్ డ్యూ టు పంప్. ఈ పంప్ వల్ల వెలాసిటీ పెరుగుతుంది, సో ఈ సడన్ రైజ్ అనేది జరుగుతుంది, రైట్. సో అంటిల్ అన్లెస్ నో ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇస్ యాడెడ్. ఎక్స్టర్నల్ ఎనర్జీ యాడ్ చేసేంత వరకు వాళ్ళిద్దరు ప్యారలే ఉంటారు, కాకపోతే ఎప్పుడైతే పంప్స్ వస్తాయో అప్పుడు సడన్ రైజ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్, పంప్స్ ఇన్స్టాలేషన్ shows sudden rise in total energy line variation, ఓకేనా. సో ఇది ఫోర్త్ పాయింట్ అండి. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏంటో చూడండి. ఇక్కడ ఉన్న ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఓకే, సో ఇక్కడ ఉన్న ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చూడండి, టోటల్ ఎనర్జీ అనేది పంప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, పంప్ వల్ల. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కూడా ఒకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటమ్ హెడ్ ప్లస్ ప్రెషర్ హెడ్. సో మనకి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ ఎవరు అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, ఓకే. సో ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగింది అనుకుందాం, ఓకే. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో there is no change in pressure, okay. if ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది మారుతుంది, ఎలా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ అనుకుందాం. కన్వర్జింగ్ డైవర్జింగ్ ఈ రెండు టైప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కన్వర్జింగ్ జరిగింది, డైవర్జింగ్ జరిగింది. కన్వర్జింగ్ అంటే ఏంటంటే ఒకే సైడ్ కి రావడం, ఇలా. డైవర్జింగ్ అంటే ఏంటి, రివర్స్, ఇలా, ఓకే. కన్వర్జింగ్ లో A1 A2, సో A1 గ్రేటర్ దాన్ A2 కాబట్టి సో మనకు తెలుసు Q is equal to A1 V1 is equal to A2 V2 అని. సో A1 గ్రేటర్ దాన్ A2 కాబట్టి V1 లెస్ దాన్ V2 అవుతుంది. దానివల్ల ప్రెషర్ 1/ρg గ్రేటర్ దాన్ ప్రెషర్ 2/ρg అవుతుంది, బికాస్ దిస్ P1/ρg ప్లస్ V1 స్క్వేర్ బై 2g ప్లస్ Z1 is equal to P2/ρg ప్లస్ V2 స్క్వేర్ బై 2g ప్లస్ Z2 ప్లస్ హెడ్ లాస్ కదా. సో V1 తక్కువ అంటే ఖచ్చితంగా P1 ఎక్కువ ఉండాలి, అదేవిధంగా V2 ఎక్కువ, ఓకే, ఖచ్చితంగా P2 తక్కువ ఉండాలి. సో ఆ ప్రాసెస్ లో మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏమవుతుంది అంటే P1/ρg అండ్ P2/ρg. ఇక్కడ చూడండి, P1/ρg ఇక్కడ హైయెస్ట్ ఆర్డినేట్, P2/ρg లోయెస్ట్ ఆర్డినేట్. అప్పుడు ఏమవుతుంది అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కూడా స్లోపింగ్ లోకి వెళ్ళిపోతుంది, అంటే ప్యారలల్ గా ఉండకుండా డైరెక్ట్ గా ఇలా. ఇది కన్వర్జింగ్ సెక్షన్ యొక్క హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఇలా డౌన్వర్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఏరియా తగ్గుతుంది కదా, ఏరియా తగ్గడం వల్ల ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఏరియా తగ్గడం వల్ల ప్రెషర్ తగ్గిపోతుంది. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఏరియా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అండ్ ప్రపోర్షనల్ టు ప్రెషర్.
రైట్. సో ఏరియా తగ్గడం వల్ల వెలాసిటీ పెరుగుతుంది, వెలాసిటీ పెరగడం వల్ల ప్రెషర్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ యువర్ కన్వర్జింగ్ హైడ్రాలిక్ గ్రేడియంట్. సో అదే విధంగా డైవర్జింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. డైవర్జింగ్ లో చూడండి, డైవర్జింగ్ లో ఏమవుతుందంటే క్యూ ఇలా ఉంది. సో ఇక్కడ డైవర్జింగ్ లో చూడండి, a1 v1 is equal to a2 v2. సో a1 less than a2. సో ఆబ్వియస్ గా p1 less than p2. సో p1 తక్కువ ఉండాలి, p2 ఎక్కువగా ఉండాలి. సో p1 తక్కువగా ఉండాలి, ఇదిగోండి ఈ ఆర్డినేట్ తక్కువగా ఉండాలి, ఈ ఆర్డినేట్ ఎక్కువగా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ థింగ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ ఇండికేట్ చేస్తుంది. ఇదేంటి? డైవర్జింగ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. డైవర్జింగ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ రాయొచ్చు. ఏమని అంటే పంప్స్ ఇన్స్టాలేషన్ అనేది ఎలాగైతే సడన్ రైజ్ ని ఇండికేట్ చేస్తుందో టోటల్ ఎనర్జీ లైన్ లో, అదే విధంగా ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా చేంజ్ విల్ cross sectional area will change cross sectional area change will influence hydraulic gradient line in a sloping gradual. చూడండి, సడన్ గా కాదు, ఇది గ్రాడ్యువల్ చేంజ్. సో అదేలాగా కన్వర్జింగ్ అయితేనేమో ఇలా, డైవర్జింగ్ అయితేనేమో ఇలా. ఓకే, కన్వర్జింగ్ అయితేనేమో పడిపోతుంది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, డైవర్జింగ్ అయితేనేమో రైజ్ అవుతుంది. ఓకేనా? సో ఆ పాయింట్ రాద్దాం ఒక్క నిమిషం. ఓకే, సో కన్వర్జింగ్ లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఫాలో అవుతుంది, డైవర్జింగ్ లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, సో ఇది మీకు ఉన్న పాయింట్. సో మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ కన్వర్జింగ్ డైవర్జింగ్ అనేది ఇలా కూడా జరగవచ్చు కదా, ఇదేంటి సడన్ డైవర్జింగ్, ఇదేంటి సడన్ కన్వర్జింగ్. సో ఈ కేసులో ఏమవుతుందంటే, ఇలాంటి కేసులో ఏమవుతుందంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఇలా వచ్చేసి సడన్ గా డైవర్జింగ్ అంటే ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా, ఇక్కడ చూడండి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఇలా స్టార్ట్ అవుతుంది, కన్వర్జింగ్ సడన్ గా డ్రాప్, మళ్ళీ ఇలా. ఓకే, సో ఇది మీకు కావాల్సిన అబ్జర్వేషన్. ఓకే, ఒక పని చేద్దామండి, ఇక్కడ గ్రాడ్యువల్ అనే తీసేసి క్రాస్ సెక్షనల్ ఏరియా చేంజ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఓకే అని ఇలా ఈ పాయింట్ రాసేసుకోండి మీ నోట్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ మే బి అబోవ్ ఆర్ బిలో ద పైప్ యాక్సిస్. అంటే సెంట్రల్ లైన్ ఆఫ్ పైప్ యాక్సిస్. ఆ పాయింట్ చెప్తాను చూడండి. ఎలా అంటే ఇది డేటమ్, ఇది పైప్ యాక్సిస్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదేమో డేటమ్ హెడ్ Z1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదేమో డేటమ్ హెడ్ Z2. ఓకే, సో ఇక్కడ మనకు పాజిటివ్ ప్రెషర్ ఉంది, అంటే మనం పైకి వెళ్ళాలి P1/ρg. ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ ఉందనుకోండి, సపోజ్ నెగిటివ్ ప్రెషర్ ఉందనుకోండి, మీరు పైకి వెళ్ళకూడదు, డౌన్వర్డ్కి రావాలి, ఇక్కడికి రావాలి. ఓకే, సో నెగిటివ్ ప్రెషర్ ఇక్కడ కాబట్టి మీరు కిందికి రావాలి. ఇది మీ పీజోమెట్రిక్ పాయింట్ అవుతుంది, పీజోమెట్రిక్ హెడ్ అవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరిని కలపాలి, ఇలా కలపాలి. అంటే సమ్ టైమ్స్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కెన్ కట్ ద పైప్ యాక్సిస్, కెన్ బిలో ద పైప్ యాక్సిస్, కెన్ బిలో ద పైప్ ఆల్సో. ఒక్కొక్కసారి పైప్ బిలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ పాయింట్ నేను అక్కడ ఇండికేట్ చేస్తాను. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ మే బి అబోవ్ ఆర్ బిలో ద పైప్ యాక్సిస్. ఓకే, రైట్. సో ఈ పాయింట్ అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ అండి, టిఎల్ అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ మధ్యలో ఉండే ఆర్డినేటే v²/2g. సో దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రిక్షన్. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఫ్రిక్షన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిగార్డింగ్ ద హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టిఎల్. సో ఇప్పుడు చూద్దాం ప్రతి క్వశ్చన్ ని. క్వశ్చన్ నెంబర్ 3, ద లోకస్ ఆఫ్ ఎలివేషన్ దట్ వాటర్ విల్ రైజ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ పిటా ట్యూబ్స్.
ఓకే, సిరీస్ ఆఫ్ పిటా ట్యూబ్స్ లో మనకు వాటర్ అనేది రైజ్ అవుతే అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటున్నారు. సో పిటా ట్యూబ్స్ పెట్టేయండి, అప్ స్ట్రీమ్ సైడ్ ఓపెనింగ్ పెట్టేసి ఓకే. సో ఫైనల్గా ఇది డేటమ్. ఓకే, సో డేటమ్ హెడ్ కాన్స్టెంట్ అనుకుందాం, హారిజాంటల్ పైప్ తీసుకోండి, నో ఇష్యూ. డేటమ్ హెడ్ కాన్స్టెంట్. లేదు అంటే మీరు డేటమ్ ఇక్కడ తీసుకోండి, నో ఇష్యూ. ఇక్కడో తీసుకోవడం ఎందుకు, పైప్ బాటమ్ యాక్సిస్ తీసుకుందాం. డేటమ్ డేటమ్ అనేది పక్క జెడ్ కాన్స్టెంట్, రైట్. సో ఇక్కడ ఏమవుతుందండి, స్టాగ్నేషన్ పాయింట్ ఉంటుంది కదా, స్టాగ్నేషన్ పాయింట్ లేకపోయి ఉంటే మనకు వాటర్ అనేది సమ్ పీ బై రో జీ వరకు వస్తాయి, పీ బై రో జీ వరకు వస్తాయి, రైట్. సో పీ బై రో జీ వరకు వచ్చేదేమో ఇక్కడ వరకు, ఇది పీ బై రో జీ, అండ్ ఇక్కడ ఎక్స్ట్రా హెడ్ వస్తుంది విచ్ ఈస్ కన్వర్టెడ్ వెలాసిటీ. అంటే కైనెటిక్ ఎనర్జీ కంప్లీట్ గా పొటెన్షియల్ ఎనర్జీకి మారింది కదా, ఆ వెలాసిటీని నేను పైన v1/2g ఇండికేట్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి v2 అయింది వెలాసిటీ. సో p1/ρg అండ్ v2/2g, దిస్ ఈస్ యువర్ హెడ్. ఓకే, సో దిస్ ఈస్ v2/2g అండ్ దిస్ ఈస్ p2/ρg, అండ్ సేమ్ p3/ρg అండ్ దిస్ ఈస్ v3/2g. సో వీటన్నిటిని ఇట్లా కలుపుకుంటూ పోండి, వీటన్నిటిని కలుపుకుంటూ పోతే వచ్చేది టోటల్ ఎనర్జీ లైన్. సో ఈ టోటల్ ఎనర్జీ లైన్ అనేది పిటా ట్యూబ్ లో ఆ టాప్ లెవెల్స్ అనేవి ఏమి ఇండికేట్ చేస్తాయి, టోటల్ ఎనర్జీ లైన్ ఇండికేట్ చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ జెడ్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే అందులో వెలాసిటీ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి చూడండి, ఈ స్లోపింగ్ యాంగిల్ అనేది ఎందుకు వచ్చింది, ఇక్కడ స్లోపింగ్ అనేది ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల వెలాసిటీస్ తగ్గిపోతున్నాయి, వాటర్ వెలాసిటీస్ తగ్గిపోతున్నాయి. సో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ నౌ. The locus of elevation that water will rise in a series of pitta tube is called, so energy gradient line or hydraulic gradient line or pressure head or velocity head. ఇక్కడ టోటల్ ఇవ్వడం మర్చిపోయాడు, అంటే టోటల్ ఎనర్జీ లైన్ ఆర్ ఎనర్జీ గ్రేడ్ లైన్ అని కూడా అనొచ్చు. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The difference between the total head and the hydraulic gradient line. టోటల్ హెడ్ లైన్ అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ మధ్యలో ఉండే లైన్ ని ఏమంటారు అంటున్నాడు, దాన్ని ఏమంటారు అంటారు. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటండి, v2/2g. v2/2g అంటే ఏంటండి, కైనెటిక్ హెడ్ ఆల్సో కాల్డ్ వెలాసిటీ హెడ్. సో ఆన్సర్ విల్ బి ఏ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. At a particular location in a steady flow, the pressure and potential and velocity heads are equal to 4, 5, 7 meters. Height of hydraulic gradient line అడుగుతున్నాడు. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఎలా చేయాలి, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఇస్ ద సమ్మేషన్ ఆఫ్ డేటమ్ హెడ్ ఫ్రమ్ ద డేటమ్ అండ్ ప్రెషర్ హెడ్ ఫ్రమ్ ద పైప్ యాక్సిస్. సో డేటమ్ హెడ్ ఎంత ఇచ్చాడు, 4 మీటర్ ఇచ్చాడు. ప్రెషర్ హెడ్ ఎంత ఇచ్చాడు, 5 మీటర్ ఇచ్చాడు. పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసేస్తున్నాను, విచ్ ఇస్ 9 మీటర్. ఆన్సర్ విల్ బి సి. క్వశ్చన్ నెంబర్ 6. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఎవరి యొక్క రిప్రజెంటేషన్, ఇట్స్ ఎ పీజోమెట్రిక్ రిప్రజెంటేషన్. Piezometric representation. So pressure head plus kinetic head wrong, kinetic head plus datum head wrong, pressure head, kinetic head, datum head wrong. So దీన్ని ఏమనాలి, total energy line అనాలి. Pressure head plus datum head correct. So answer will be D. Next question number 7. If a line drawn parallel to hydraulic gradient line at a distance of v2/2g, hydraulic gradient line కి parallel గా v2/2g ఆర్డినేట్ తో మనం ఒక లైన్ ని డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటాము, టోటల్ ఎనర్జీ లైన్ అంటాము. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఫర్ ఫ్లో ఇన్ ఏ పైప్ ఆఫ్ కాన్స్టెంట్ డయామీటర్. రైట్, చూడండి క్వశ్చన్ అడిగాడు, కాన్స్టెంట్ డయామీటర్ లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఎలా ఉంటుంది అన్నాడు. సో మనకు తెలుసు ఆల్రెడీ, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకే, ఆల్వేస్ ఫాల్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. I mean always కాదు, falls in direction of flow for constant dia కి వాళ్ళు always falls and it is parallel to, వాళ్ళు ఎవరికి ప్యారలల్ గా ఉంటారు, టోటల్ ఎనర్జీ లైన్. ఎందుకంటే ఇక్కడ పంపు గురించి ఏమి ముచ్చట పెట్టలేదు కాబట్టి
టోటల్ ఎనర్జీ కూడా వాళ్ళు ప్యారలల్ గా ఉంటారు. సో ఇట్ ఆల్వేస్ ఫాల్స్, ఐ మీన్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకే, ఇట్ ఈస్ ఫాల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో డౌన్వర్డ్. ఎలా ఎలా వెళ్ళిపోతుంది? డౌన్వర్డ్ ఫాల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. ఈ అప్ స్ట్రీమ్ లో ఎక్కువ ఎనర్జీ ఉండాలి, డౌన్ స్ట్రీమ్ లో తక్కువ ఎనర్జీ ఉండాలి. ఎక్కువ ఎనర్జీ ఉందంటే అది పైన ఉంటుంది, తక్కువ ఎనర్జీ ఉందంటే అది కొంచెం తక్కువ ఎలివేషన్ లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలా ఫాల్ అవుతూ ఉండాలి. సో స్లోప్స్ డౌన్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఆప్షన్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Assertion and reason type. Hydraulic gradient line is always fall in the direction of flow. Okay, always fall in the direction of flow. No external energy is imposed. External energy impose చేయనప్పుడు hydraulic gradient line ఎలా ఉంటుంది అన్నాడు. సో దిస్ క్వశ్చన్ ఈస్ asked in AW 2006. సో ఇప్పుడు కనుక మీ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్నల్ ఎనర్జీ పెట్టలేదు అంటే టోటల్ ఎనర్జీ లైన్ అనేది సడన్ రైజ్ లో సడన్ డ్రాప్ లో ఉండవు అని. ఓకే, సో టోటల్ ఎనర్జీ లైన్ అనేది ఫాల్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. సో అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈస్ ప్యారలల్. వీళ్ళిద్దరు కూడా ప్యారలల్ గా ఉంటారు. ఓకే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఓపెన్ ఛానల్ ఫ్లో. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈస్ ఆల్వేస్ ఫాల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అంటిల్ అన్లెస్ టోటల్ ఎనర్జీ లైన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇన్పుట్స్. సో ఆన్సర్ విల్ బి ఏ. అండ్ అది పర్ఫెక్ట్ రీజన్ అండి. అసర్షన్ రీజన్ టైప్ లో మీరు ఆ రెండు స్టేట్మెంట్ కరెక్టా కాదా గుర్తుపట్టడమే కాకుండా ఆ పైన స్టేట్మెంట్ కి కింద ఇచ్చిన రీజన్ అనేది కరెక్టా కాదా అనేది మీరు చెప్పాలి. ఓకే, సో మీరు ఓపెన్ ఛానల్ ఫ్లో కేసు తీసుకుంటే గనక చూస్తే, ఓకే, సో ఇది ఓపెన్ ఛానల్ ఫ్లో, ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. ఓకే, సో దీంట్లో నేను పైన లైన్స్ తీసేస్తాను. ఓకే, సో దీంట్లో మనము ఇప్పుడు హెచ్జిఎల్ డ్రా చేసాం అనుకోండి. హెచ్జిఎల్ డ్రా చేయాలి అనుకోండి. సో లెటస్ టేక్ డేటమ్ దిస్ ఓన్లీ, దీన్నే తీసుకుందాం డేటమ్. ఓకే, మరి ఓపెన్ ఛానల్ అంత హారిజాంటల్ గా ఉండదు. లెట్ మీ డ్రా వన్స్ అగైన్. కొంచెం స్లోపింగ్ ఉండాలి కదా. దిస్ ఇస్ అ డేటమ్. ఓకే, ఇది డేటమ్ Z1, ఇది డేటమ్ Z2. ఇక్కడ ఉన్న ప్రెషర్ వచ్చేసి P1/ρg, ఇక్కడ ఉన్న ప్రెషర్ వచ్చేసి P2/ρg. రైట్ నో. సో నెక్స్ట్ వెలాసిటీ హెడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. V1/2g అండ్ దిస్ ఇస్ V2/2g. ఓకే, ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఫ్లో అనేది ఇలా ఉంది. ఫ్లో ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ఛానల్ బాటమ్ కదా, వీళ్ళు ప్యారలల్గా ఉంటారు. రైట్, సో మీకు పంప్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు స్లోపింగ్ సైడ్ ఇలా ఉంటారు. ఓకే, సో స్లోపింగ్ సైడ్ అలా ఉంటే మనకు వచ్చేది V2/2g. రైట్ నో. సో వీళ్ళు ఈ మూడు కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఫస్ట్ పాయింట్, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కోయిన్సైడ్స్ విత్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. అండ్ రెండో పాయింట్, హెచ్జిఎల్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు టిఎల్ బికాస్ no external pumps. Okay, and this slope is called frictional slope. దీన్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ స్లోప్ అంటారు. SF is the frictional slope. Okay, and this is S0. Fourth point, S0 is the bed slope. Okay, S0 is equal to SF ఎప్పుడు జరుగుతుంది అంటే అది యూనిఫామ్ ఫ్లో అయితే జరుగుతుంది. యూనిఫామ్ ఫ్లోలో డెప్త్ కాన్స్టెంట్. సో డెప్త్ కాన్స్టెంట్ ఉంది అంటే బెడ్ ఎలా ఉందో, బెడ్ ఏ లెవెల్లో ఫాలో అవుతుందో డెప్త్ ఆఫ్ వాటర్ కూడా అదే లెవెల్లో ఫాలో అవుతుంది. అదే విధంగా మన టీఎల్ కూడా అదే విధంగా ఫాలో అవుతుంది. సో S0 is equal to SF అనేది ఎప్పుడు జరుగుతుంది? యూనిఫామ్ ఫ్లోలో జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఓపెన్ ఛానల్ ఫ్లోస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ యూనిఫామ్ ఫ్లోస్ ఓన్లీ. ఓకే,
బట్ కరెక్షన్స్ ఇస్తారు ఆబ్వియస్గా, నాన్ యూనిఫామ్ ఫ్లో అనే చాప్టర్ ఉంటుంది. బట్ ఫిర్బి మనం మ్యానింగ్స్ కానీ ఏదైనా కానీ యూనిఫామ్ ఫ్లో అని అజ్యూమ్ చేసుకొని చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద ఎనర్జీ లాస్ ఇన్ పైప్ లైన్స్. ఎనర్జీ లాస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటున్నాడు. విస్కస్ యాక్షన్ వల్ల జరుగుతుందా, సర్ఫేస్ రఫ్నెస్ వల్ల జరుగుతుందా, ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై పైప్ వాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ యాక్షన్స్ జరుగుతుందా, టర్బులెంట్ షియర్ స్ట్రెస్ అలోన్ జరుగుతుందా అంటున్నాడు. ఓకే సో చూడండి, energy loss is due to friction. Okay, this friction can offered by pipe or any bend, any valve, any motor or any solid surface, ఎవరైనా ఇవ్వచ్చు. సో ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై ఎనీ యాక్షన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వెలాసిటీ, కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద టోటల్ ఎనర్జీ, కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎనర్జీ లాస్ ఇన్ ద సిస్టమ్. ఓకే సో 10th కి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అయితే సి అండ్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. ఓకే రైట్. సో విత్ దిస్ we completed the part 1 ఆఫ్ ఫ్లో త్రూ పైప్స్. ఇందులో నేను ఎనర్జీ లైన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నేను త్రూ క్వశ్చన్స్ చెప్పాలి అంటే మీకు అంత కరెక్ట్ నాలెడ్జ్ రీచ్ అవ్వకపోవచ్చేమో అని ఒక చిన్న ఆలోచన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీకు కనుక మా కంటెంట్ నచ్చితే మా ఛానల్లో ఉన్న అన్ని ప్లేలిస్ట్లు అవన్నీ అబ్జర్వ్ చేయండి. మీకు కనుక మా ప్రజెంటేషన్, మా కంటెంట్, మా రిప్రజెంటేషన్ నచ్చితే మీరు లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ న్యూ ఇయర్.